ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు మనందరి దగ్గర సొంత గోల్డ్ చైన్స్ ఉంటాయి కానీ ట్రైన్స్ ఉంటాయా నా దగ్గర ఉంది అంటూ ఓ హిలేరియస్ కిట్ తో మనందరిని కడుపు పని నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎక్కడన్నా మామగారు అన్నాక అల్లుడి గారికి చైన్ పెడతారు కానీ మా మామగారు నాకు ట్రైన్ పెట్టారండి. ఎక్కడైనా తల్లిదండ్రులు అన్నాక పెళ్లిలో కాళ్ళకి పట్టీలు పెడతారు కానీ మా నాన్నగారు ట్రైన్ పట్టాలు పెట్టారు. జీవితం ఒక రైలు ప్రయాణం అంటారు, అందుకని ట్రైన్ పెడితే పట్టాలు ఇచ్చేస్తే దాని మీద జీవితం అలా సాఫీగా వెళ్ళిపోతారు. మా మామగారు అలా పెట్టారనమాట. గురుగారు ఎంతవరకు మీరు గవర్నమెంట్ ట్రైన్స్ చూసుంటారు, మాది ప్రైవేట్ ట్రైన్, పబ్లిక్ ట్రైన్ కాదండి. రే లేట్ ఏంటి గురుగారు? మొత్తం పెట్లన్నీ తుడిచొచ్చేటప్పుడు లేట్ అయిందండి. అన్ని పెట్లు తుడిచేవా? ఒక్క పెట్టి తొడలేదండి. ఏ పెట్టి? అగ్గి పెట్టి. ఇలాంటి పంచులు అయితే దాంతో తగలబెట్టేస్తానేమో అనుకుంటున్నావు. రావాలండి రావాలండి రావాలండి. ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఈ ఊరా? ఆ ఊరు ఎక్కడ? ఈ ఊరు పక్కనరా? ఈ ఊరు ఎక్కడ? ఆ ఊరు పక్కనే. రెండు ఎక్కడ? ఈ రెండు పక్క పక్కనే ఉంటాయిరా. ట్రైన్ వెళ్ళిపోయినప్పుడు బోల్డెన్ స్టేషన్లు తగులుతూ ఉంటాయి, అన్ని ఎక్కడ గుర్తు పెట్టుకుంటాను. రావాలండి రావాలి రావాలి బాబు. అంటే ప్లాట్ఫామ్ టికెట్ ఇవ్వండి. ఇక్కడ ప్లాట్ఫామ్ లో తీసుకోవాలి కదరా నువ్వు. అదే పక్కూరు ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చండి, ఇక్కడ ఇచ్చండి. ఓ ఆ ఊరు ప్లాట్ఫామ్ పర్ల మనకి డబ్బులు వస్తాయి. సరే వెళ్ళి కూర్చో కూర్చో కూర్చో. బాబు లగేజ్ లగేజ్ టికెట్ తీసుకో. లగేజ్ ఏముందండి ఇక్కడ? ఉంది కదా ఇది. మీరు మళ్ళీ వాళ్ళు సార్ అది పొట్ట గొట్టలా ఉంటే సరే వెళ్ళి కూర్చో కూర్చో. ఓ టికెట్ కావాలి సార్. ఏ టికెట్? ఎమ్మెల్యే టికెట్. ఇలాంటి పంచులే నేను అక్కడేమో సవాలు విసిరి వచ్చాను. మీరు ఇలాంటి దిక్కుమాలను పంచులు అయితే జడ్జిలు ఇద్దరు 7 ఎక్కడ ఉందో 8 ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటుంటారు మన గురించి. రావాలండి ఏమండి ఏం చేస్తున్నారు? ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి. అది కాదండి, రైలు వెళ్ళిపోయేదాకా ఏం బీకుతున్నారని అడిగాను నేను. ఏ ఊరండి? జిగురుపాలెం. జిగురుపాలెమా? ఇదిగోండి. ట్రైన్ ఏంటి ఇది? ఎలా ఉంది? ఎప్పుడు ఇలా చూడలేదే. సొంత రైలు అండి, మా మామగారు పెట్టారు. సొంత రైలా? అవునండి, ఇలాగే ఉంటది. కొనే ఉంటాడులే, బాగా సంపాదించను కదా. రావాలి రావాలి రావాలండి. ఏమే సిగ్నల్ ఇయ్యే, చూస్తానే ట్రైన్ వెళ్ళాలి కదా. ఇది ట్రైన్ అనుకున్నా, బస్సు అనుకున్నా, ఎక్కడ పడతాడు ఆపేద్దామంటే. మా సొంత ట్రైన్ అండి, ఎక్కడైనా ఆపుకోవచ్చు. మీకోసం కదా టీ అయి తీసుకొస్తున్నాం మేము. అవునా? కూర్చోండి కూర్చోండి. అమ్మ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. జాబ్ చేస్తున్నారా? అవునండి. నేను జాబే చేస్తా ఉన్నాను. సరదాగా 4 క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు అడిగితే నేను చెప్పను. బా ప్రాక్టీస్ ఉన్నట్టుండే చెప్పండి. అడగండి. సరే, మొదటి ప్రశ్న. పలకరింపు అంటారు కదా, అవును. పుస్తకరింపు అని ఎందుకు అంటారు? ఇప్పుడు పలకున్నప్పుడు పుస్తకం ఉండాలి కదా. ఏం చదివినట్లేదు మనోడు జాబ్కి వెళ్ళిపోతాడు పెద్ద. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను చూడమ్మా. పామ్ ఆయిల్ అంటారు కదా, తేల్ ఆయిల్ అని ఎందుకు అంటారు? అది పామ్ ఆయిల్ కాదురా. ఏదో పడి ఉంటుంది పసిపిల్లలు చంపేస్తారు. మీరు అండి ఎవరి సీట్లో కూర్చొని చెప్తాను. పర్ఫెక్ట్. ఇప్పుడు చుట్టరికం అంటారు కదా, బీడీ రికం, సిగరెట్ రికం అని ఎందుకు అంటారు? లేకపోతే చుట్టా సిగరెట్ పాసింజర్ చంపేస్తావు నువ్వు. అలాగా ఏదో అడిగాడు ఇంటర్వ్యూలో పనికి వస్తుంది. ఇంటర్వ్యూ టైం అయిపోతుంది, ట్రైన్ పోరా. ఇప్పుడు నీకు పడాలి. ఆరుపు ఏడుపు అంటారు కదా. వాష్రూమ్ ఎక్కడ ఉంది? వాష్రూమా? మన ట్రైన్ లో అలాంటి లేవండి బాబు, కొద్దిగా నీట్ గా ఉంచాలి. అలాంటి పెట్టలేదు మేము. వెళ్ళొచ్చిండి చెప్తాను. సొంబట్టుకున్నా అరగంట బండి ఆపుదామండి. మీకు అర్జెంట్ అన్నారు కదా, అరగంట బండి ఆపుదాం. ఒరే చొంబట్టుకుని ఇలా వెళ్తే బయటకు బాగోదురా. మీరు ఎక్కడ ఉంటే మాకు బాగోదండి. వెళ్ళండి చెప్తాను. వెళ్ళొచ్చండి. రే పదండి, మీరు వెళ్ళండి. మీరు ఎక్కడికి? మీరు డ్యూటీ చేసినప్పుడు గొడ్డొట్టుకున్నట్టుగా ఉంటారండి. మొఖం కట్టుకోవడానికి వెళ్తున్నారా? మొఖం కడుక్కోవడానిక అయితే ఇచ్చిండ్రు, పట్టుకెళ్ళరా. అదేంటది? మీరు కడిగినా కడగపోయినా మొఖం అలాగే ఉంటది, ఎందుకు నీళ్లు వేస్ట్.
ఇప్పుడు ట్యూబ్ లైట్ అంటారు కదా, టైర్ లైట్ అని ఎందుకు అంటారు? నువ్వు 10 టైర్లు ఆడలేక టైర్లన్నీ పొట్లే. నా ఇంటర్వ్యూగా నవ్వాలి చంపేద్దాం అనుకున్నావు. ఎన్ని బాధ అండి. అంటే నాకు కూడా చిన్న డౌట్. ఇప్పుడు ట్రైన్ కి రెయిన్ కి తేడా ఏంటి చెప్పండి? ట్రైన్ లో టీ ఉంటుంది, ట్రైన్ లో టీ ఉంటుంది. అది కదండి, ట్రైన్ లో వెళ్ళామనుకో తడకుండా వెళ్తాం, రెయిన్ వెళ్తే తడిసి వెళ్తాం. బాబు రైలు జెండ ఊపింది. జంబులు ఏంటి? పార్ట్ టైం అండి, మా ఆవిడ అన్ని చేస్తుంటది. బాగుంటాయి. అక్కడ జెండలో ఊపమంటారా? ట్రైన్ వెళ్ళాలి. జాంపల్ కొంటేనే అది సిగ్నల్ ఇస్తుంది, అప్పుడే ట్రైన్ వెళ్తుంది. కొనండి చెప్తాను. ఏమా ఎంత? 2000. దేని రేట్ చెప్తున్నావు? జాంపల్లి. అదే జాంపలే కదా. జాంపల్లి 2000. మంచి జాంపల్ అండి, మీరు కొంటేనే ట్రైన్ వెళ్తుంది. నాకు ఇంటర్ అయిపోతుంది. కారం ఎట్టమంటారా? కారం బొక్క, కారం బొక్క. వెనకాల పట్టాలు తీసి ముందు కదలట్లేదట. మరి గురుగారు ఒకసారి బండి తొయ్యండి చెప్తాను. తొయ్యండి సార్, ఇంటర్వ్యూ టైం అయిపోతుంది కదా. ట్రైన్ తోటి పోయింట్రా. ఒరే ఇందాక నుంచి చూస్తున్నాను ట్రైన్ ఈ ఊర్లో ఉందంటరా. ఈ హ్యాండ్ బ్రేక్ తీయడం మర్చిపోయాడు బాబు మావుడు. ట్రైన్ హ్యాండ్ బ్రేక్ ఏంటి? అంటే ఇంజిన్ వెళ్ళిపోయిందండి. అంటే నాకు క్లీన్ చేద్దాం చెప్పి లింక్ తీసాను. అంటే నువ్వు ఇంజిన్ భోగికి తగిలించలేదా? మీరు తగిలించలేదా? నువ్వు తగిలిస్తావు, నేను తగిలించలేదు. మీరు తగిలించారా? నేను తగిలించలేదండి. నువ్వు తగిలించలేదా? నేను తగిలించలేదు. మీరు ఎవ్వరు తగిలించలేదు కదా. మీ అందరికి నేను తగిలించాను. తుది శ్వాస అంటారు కదా, మధ్యలో శ్వాస అని ఎందుకు అంటారు? నేను ఆపేస్తాను కదా. నేను ఆపేస్తాను కదా నీకు. నేను ఆపేస్తాను. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకెట్ రావు గారు, మీ బిజినెస్ బాగుంది. సార్ బాగుంది, బాగా చేశారు. ఖుష్బూ మ్యామ్. రాఘవ గారు బాగుంది, ఎంటర్టైన్మెంట్ గా ఉంది, థాట్ చాలా బాగుంది. అండ్ నాగి గారు పర్ఫార్మ్డ్ రియల్లీ వెల్. ఈ రోజు సరదా శుక్రవారం 61 తెచ్చుకుంటారు అనే రాఘవ్ గారికి మా జడ్జెస్ ఇచ్చే స్కోర్స్. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.